నమస్కారం అండి. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. మేడ మీద అబ్బాయి నా 53వ సినిమా ఈరోజు స్టార్ట్ అవుతుందండి. చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. అంటే వరుసగా ఒక జానరాలో ఉన్న హీరో ఒకేసారి కామెడీలు చేస్తుంటే ఎప్పుడు కామెడీ చేస్తుంటారో కొంచెం బయటకు వచ్చి చేయరారు. సో చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అంటే గమ్యం తర్వాత శంభో తర్వాత అలాంటి కొంచెం పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ కోసం వెతికానండి. చాలా రోజులు వెయిట్ చేశాను. సో వడకం సెల్ఫీ రూపాన మాకు తగిలింది. సో వెరీ హ్యాపీ అండి. చందు గారు కెవకాక ప్రొడ్యూసరు, మళ్ళీ మా ఇద్దరు కలయికతో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. అండ్ దీనికి ఒరిజినల్గా అక్కడ ప్రజిత్ గారని ఒరిజినల్ డైరెక్టర్ చేశారండి. అక్కడ వడకం సెల్ఫీ ఆయనే చేస్తున్నారు. సో ఆయన ఫస్ట్ టైం తెలుగులోకి పరిచయం చేస్తున్నాం. అలాగే నిఖిలా విమలని అమ్మాయి తమిళ సినిమాలు మలయాళం సినిమాలు చాలా చేస్తుంది. సో ఫస్ట్ టైం టాలీవుడ్లో పరిచయం అవుతుందండి. సో మ్యూజిక్ వసంత్ గారు మాకు సుడిగాడు ఇచ్చారు ఆల్రెడీ. అండ్ మా కాంబినేషన్ 2-3 సినిమాలు చేస్తామండి. మంచి సినిమాలు అన్నీ బాగా ఆడినాయి. సో వెరీ హ్యాపీ. కెమెరామెన్ గారు వచ్చి కుమార్ గారు ఉన్ని ఎస్ కుమార్ గారు అండి. సో వెరీ హ్యాపీ. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్గా టోటల్గా డిఫరెంట్గా ఉండే సినిమా చేస్తున్నాను. సో అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే అందరూ చెప్తూ ఉంటారు డిఫరెంట్ అని. సో దానికి అంటే ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత. ఇది ఒకటే షెడ్యూల్ అండి. 16వ తారీఖు నుంచి పొల్లాచిలో స్టార్ట్ అవుతుంది. సో దాదాపుగా ఒకటే సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి 2 monthsలో ఫినిష్ చేసి మీ ముందుకు త్వరలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నామండి. అండ్ మిగతా వివరాలు మా చందు గారు చెప్తారు. సో వెరీ హ్యాపీ. మళ్ళీ జాహ్నవి ఫిల్మ్స్లో మళ్ళీ నేను అసోసియేట్ అయి చేయటం. సో మీ అందరూ లక్ విష్ చేయాలి. మా టీం అందరికీ మీ బెస్ట్ విషెస్ ఇప్పుడు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇది మలయాళం సినిమా రీమేక్ అండి. వడకం సెల్ఫీ అని నివిన్ పాల్ గారు చేసింది. సో ఆ సినిమా డైరెక్టర్ గారే ప్రజిత్ గారు ఒరిజినల్ చేస్తుంది. ఆయన మళ్ళీ తెలుగులో కూడా చేస్తున్నారండి. సో ఇది అంటే నేనేం చెప్పానంటే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను కొంచెం రొమాంటిక్ ఫిలిం చేస్తున్నాను. సో ఒక కొత్త జానర్, అంటే కామెడీ ఉంటుంది. ఏదైతే నా బ్యాక్ మీరు నరేష్ని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, సో డెఫినెట్గా కామెడీ ఉంటుందండి. కామెడీతో పాటు కొంచెం కొత్త థ్రిల్లర్ ఉంటుంది. సో ఐ థింక్ సో ఇది నా ఫస్ట్ టైం థ్రిల్లర్ నేను సినిమా చేస్తానండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నేను నరేష్ గారితో సుడిగాడు మూవీ ఇదివరకు చేశాను. అది రీమేక్ సూపర్ హిట్. ఇది వడకం సెల్ఫీ మలయాళం సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఇది గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్. ఇంక ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ గారు చందు గారు. ఇది మా సొంత ప్రొడక్షన్ లాగా మా అందరికీ. ఎందుకంటే సినిమా షూటింగ్ ఉన్నా సినిమా షూటింగ్ లేకపోయినా మేము ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే తిరుగుతుంటాం. సో నేనే సినిమా చేస్తే ఎంత ఆనందంగా ఉంటున్నామో అంత ఆనందంగా ఉంది. తర్వాత ప్రజిత్ గారు అక్కడ 200 days ఆడిందండి సినిమా. చాలా బాగా తీశారు. సేమ్ అదే నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారు ప్రజిత్ గారిని తెలుగులో పరిచయం చేయడం జరిగింది. తర్వాత కెమెరామ్యాన్ ఉన్ని గారు, ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు. మలయాళం, హిందీ కూడా చేశారండి. సో అందరూ ఒక టీమ్గా కష్టపడి మరొక పెద్ద హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నామండి. మీ అందరి ఆశీర్వాదం కావాలి. సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. Okay, thank you to see everyone. Sorry, I don't talk much in front of camera and mic.
அது என்ன சொல்லும் கொஞ்சம் இது இருக்குது, அதனால் எனக்கு ஒன்றும் அந்த மாதிரி பேச்சு வராது. பட் I would like to, this time I would like to thanks our producer and our hero. Romantic comedy. నా టైప్ కామెడీ కాదండి, కొంచెం సటిల్ కామెడీ. అంతే. Hi all, I'm Nikhila. I'm from Kerala actually. It's my debut movie. It's my debut movie in Telugu. I did 2 movies in Tamil and 2 movies in Malayalam. Very happy to work here. As it's my debut, I'm too much excited and too much nervous also. Thank you so much producer and director for casting me in this movie. Looking forward to work with Allari Naresh sir. Thank you all. రిలాక్స్ రాస్తున్నాను. ఒక మంచి సినిమా, ఇట్టి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ఇది థ్యాంక్ యూ. వీళ్ళ ఫాదర్ Great honor that I'm able to do the camera in a Tollywood industry with our director Prajit, for Chandgaru sir and the actors Naresh. I've heard about him and Nikhila. So I hope this film is going to be great success. Thank you so much. Oru Odakkan Selfie is my favorite movie. ఈ సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. ఈ సినిమా గురించి చెప్పడం కన్నా సార్ ఫ్రాంక్గా ఆన్ స్క్రీన్ చూస్తేనే అర్థమవుతుంది. మా హీరో, మా జాహ్నవి బ్యానర్ హీరో నరేష్ గారిని ఎప్పటి నుంచో నేను ఒక కొత్త జానంలో చూడాలని కోరుకుంటూ 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికిన కథ ఇది నాకు. ఇతనే రాజేష్. ప్రేమలో ఉన్నాడు, పొద్దున్నే లేచి బస్ స్టాప్లోనూ రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి, కానీ ఇలా మెడిటేషన్లో ఉన్నాడేంటి అనుకుంటున్నారా? కారణం ఒక అమ్మాయి. అయినా నేను బుక్స్ చదివేది అవంతికాన్ని పడేయడానికి కాదురా, అర్థం చేసుకోవడానికి. పేరు కృష్ణ చైతన్య, బీటెక్ D10. కొడుకు ఫ్యూచర్ లైఫ్ అనుకున్న వీళ్ళ నాన్నకి కాలేజ్కి వెళ్తున్నట్టే కటింగ్ ఇచ్చి ఇలా క్లబ్లో కార్డ్స్ ఆడడం వీడు హాబీ. సారీ, ఆల్మోస్ట్ ప్రొఫెషన్. వాడితో ఆడితే కూర్చున్న చోటే ఆస్తులు మొత్తం అమ్మిపిస్తాడు. సిగరెట్ డబ్బులు లేవయ్యా. జై బాస్మతి.